హలో అందరికీ భోంచేసారా అందరూ? మేమైతే తిరువాత పులగము కొబ్బరి చట్నీ చేశానండి. ఎప్పుడు నైట్ టైము టిఫిన్సే తింటాం కదా, చపాతీ, దోశ లేదంటే జొన్న రొట్టె ఇవే తింటాను కదా. ఈరోజు వర్షం పడుతుంటే వేడివేడిగా తిరువాత పులగము కొబ్బరి చట్నీ చేశానండి. చాలా రోజులు అయిపోయింది పులగం చేయక, అది తిరువాత పులగం చేయక. మీకు ఎవరికైనా తిరువాత పులగం తెలిస్తే కామెంట్ చేయండి. అదేనండి కిచిడి లాగా. ఈ పెసరపప్పు బియ్యంతో పాటు కొంచెం కందిపప్పు, ఇవి ఇంకా శనగపప్పు, ఇలా కొంచెం ఏదైనా కూరగాయలు వేసి ఎక్కువ వాటర్ వేసేసి బాగా పేస్ట్ లాగా, అదే పొంగల్లాగా చేసుకుంటే దాన్ని కిచిడి అంటాము. పొడి పొడిగా చేసుకుంటే మేము తిరువాత పులగం అంటాము. పులగాన్ని కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారనేసి నెయ్యి ఆయిల్ వేసేసి తిరువాత పెట్టేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తిరువాత పులగం తెలిస్తే. కొంచెం కొబ్బరి చట్నీ కూడా ఎవరికి తెలియదు కాదండి. అంత చేసే విధానం వేరున్నా చాలామంది ఎవరి స్టైల్లో వాళ్ళు చేసిన టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. నాకైతే ఈరోజు బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.